సింధు మనం అర్జెంటుగా వెళ్దాం పదా. అవతల ఆ ముఖేష్ గారు మీ అమ్మని చంపబోతున్నాడు. అర్జెంటుగా వెళ్దాం. సింధు గారు మీరు ధైర్యంగా ఉండండి. అమ్మని ఎలాగైనా కాపాడదాం. మీరు ఏడవకండి ప్లీజ్. నువ్వు భయపడకు సింధు. అమ్మకేం కాదు. అమ్మని ఎలాగైనా కాపాడదాం. ఈ రోజు మీ ఇద్దరిని వదిలిపెట్టేది లేదు. మీ ఇద్దరిని పాతి పెట్టిన తర్వాత మా అన్నమోహన్ చూసేది. రండ్రా. సింధు నువ్వు వెళ్ళిపో. ఈ మూర్ఖపు నా కొడుకులు వెంట పడుతూనే ఉంటారు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. నీకే చెప్పేది వెళ్ళిపో. అది కాదండి. తొందరగా వెళ్ళి మీ అమ్మని కాపాడు. పో. నాకేం కాదు. నువ్వు ఆలస్యం చేయకు. వెళ్ళిపో. పో. ఆలస్యం చేయకుండా వెళ్ళి అమ్మని కాపాడు. రండ్రా నా కొడకల్లారా. ఎక్కడికి మేడం? జూబ్లీ హిల్స్ పోనీ. ఓకే మేడం.
మురుగం, అయ్యగారు అయ్యగారు కాఫీ ఇవ్వమంటారా? ఏం అక్కర్లేదు కానీ మీరు పని చేయండి. చెప్పండి అయ్యగారు. ఈ డబ్బులు తీసుకుని మీరందరూ సినిమాకో షికార్కో వెళ్ళండి. బోళ్ళంత పనుందయ్యా. అమ్మగారికి చెప్పకుండా వెళ్తే తిడతారు. ఏంటి అమ్మగారు మాట అంటేనే గౌరవమా? అయ్యగారు మాట వినరా? అయ్యా అది కాదయ్యా. ఈరోజు ఇంట్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మీరెవరు ఉండకూడదు. వెళ్ళిపోండి. ఇదిగో తీసుకో. అలాగేనయ్యా. రారా. ఏమైందిరా? ఉన్నట్టు అయ్యగారు ఎందుకు బయటకు వెళ్ళమంటున్నారు? అయ్యగారు వెళ్ళమన్నారు. ఏదో మీటింగ్ ఉందంట. మనకెందుకు? పదండి పోదాం. సరే పదండి పోదాం. సుకన్య, నీ చావుకు దీని అవసరం చాలా లేట్గా ఉంటుందనుకున్నాను, కానీ ఇది చాలా తొందరగానే బలి తీసుకుంటుంది. పాపం నీ కూతురి మొండితనానికి నువ్వు తొందరగా బలి కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మని కాపాడాలి. అమ్మ ఎక్కడుందో? ఆ క్రిమినల్ గాడు అమ్మని ఏం చేశాడో? అయ్యో అమ్మ! ఇప్పుడు ఎలా? అమ్మతో అర్జెంటుగా మాట్లాడాలి. అన్నా, ఒక అర్జెంట్ ఫోన్ చేసుకోవాలి. ఒకసారి ఫోన్ ఇస్తారా? థ్యాంక్ యూ అన్నా. The number you are calling is currently not reachable.
ఈరోజు ఏకాదశి. చనిపోయిన వాళ్ళు స్వర్గానికి పోతారట. నువ్వు నన్ను నమ్మినందుకు, నన్ను పెళ్లి చేసుకున్నందుకు నిన్ను స్వర్గానికి పంపించే అవకాశాన్ని ఇవ్వు సుకన్య. వచ్చేయ్, తొందరగా వచ్చేయ్. నీ చావు నీ స్వాగతం పలికించడానికి రెడీగా ఉంది. ఆలస్యం చేస్తే దుర్మూర్తం వచ్చి నరకానికి పోతాం. తొందరగా వచ్చేయ్ సుకన్య, తొందరగా వచ్చేయ్. ఏదో అన్నోన్ నంబర్లా ఉంది. అమ్మా ఫోన్ లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయమ్మా. తొందరగా వచ్చేయ్ సుకన్య, తొందరగా వచ్చేయ్, వచ్చేయ్. ఎవరై ఉంటారు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు? హలో 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 అమ్మా, నేనమ్మా సింధుని. అమ్మా సింధు, అమ్మా ఎక్కడున్నావమ్మా? నేను వచ్చేసానమ్మా. ఇదిగో ఇప్పుడే మన ఇంటి ముందు కారు దిగాను. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా? నేను ఇంటికి రావడం ఏంటి? ఎవరు చెప్పారు నీకు? ఇందాక ముఖేష్ ఫోన్ చేసి చెప్పాడు. అమ్మా నేను ఇంట్లో లేను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి వెళ్ళొద్దు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అవునమ్మా, నేను ఇప్పుడే తప్పించుకుని బయటపడ్డాను. ఇప్పుడు బయటపడ్డం ఏంటి? ఇందాక ముఖేష్ ఫోన్ చేసి ఇద్దరం కారులో ఉన్నాం, సింధు చాలా టైర్డ్ అయినట్టుంది, రెస్ట్ తీసుకుంటుందని చెప్పాడు. అమ్మా ఆ రాస్కల్ నీతో అబద్ధం చెప్పాడు. నన్ను వాళ్ళు కిడ్నాప్ చేశారమ్మా. కిడ్నాపా? ఎవరు చేశారు? ఇంకెవరు? బయటికి గొప్పవాడిలా కనిపించి ఆ ముఖేష్ గాడు. ముఖేష్ కిడ్నాప్ చేయడం ఏంటమ్మా? వాడు నన్ను కిడ్నాప్ చేయడమే కాదు, నిన్ను కూడా చంపబోతున్నాడమ్మా. ఏం మాట్లాడుతున్నావు? ముఖేష్ నన్ను చంపడం ఏంటి? అయ్యో అవునమ్మా. అమ్మా ఇప్పుడైనా నా మాట నమ్ము. ముఖేష్ అలాంటి వాడు కాదు, నేను నమ్మలేను. అయ్యో అలా చేస్తే అతనికి ఏమొస్తుంది? మన ఆస్తి వస్తుంది, మన అంతస్తు వస్తుంది. నాన్న ఎంతో కష్టపడి సంపాదించుకున్న పలుకుబడి వస్తుంది. వాడు మంచివాడిగా నీ మనసులోకి, మన ఇంట్లోకి వచ్చింది ఆస్తి కోసమేనమ్మా. నిన్ను నమ్మించి పెళ్లి చేసుకుంది
మన స్టేటస్ కోసం. అందుకే నన్ను కిడ్నాప్ చేయించి డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమని బెదిరించాడు, భయపెట్టాడు. నేను ఒప్పుకోపోయేసరికి నిన్ను నన్ను ఇద్దరిని చంపడానికి ప్లాన్ చేశాడు వాడు. అయ్యో ముఖేష్ ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. ఇంకా అతన్ని గుడ్డిగా నమ్మద్దమ్మా. దయచేసి అర్థం చేసుకోమ్మా నా మాట. అది కాదమ్మా. అమ్మా దయచేసి నువ్వు వెళ్ళొద్దమ్మా. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే అక్కడికి వస్తాను. నేను ఆల్రెడీ ఇంటికి వచ్చేసానమ్మా. నువ్వు ఇంటికొచ్చి మాట్లాడుకుందాం. అమ్మా అబ్బా వద్దమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళొద్దమ్మా, అక్కడే ఆగిపో. నాకేం కాదమ్మా. అమ్మా అమ్మా హలో హలో హలో. బ్యాటరీ అయిపోయినట్టుంది. The number you are trying to reach is currently switched off. ఏమైంది సింధుకి? ఎందుకు ఇలా మాట్లాడుతోంది? ఆ కార్పొరేటర్ మనుషుల వల్ల ఏదో మెంటల్గా డిస్టర్బ్ అయినట్టుంది. మరి సింధు తనతో ఉందని ముఖేష్ ఎందుకు అలా చెప్పాడు? సరే ఎలాగో ఇంటికొచ్చాను కదా, ముఖేష్ని అడుగుతాను. ముఖేష్ 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 ఎక్కడున్నావ్? ముఖేష్ 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 ఎక్కడున్నావ్? ముఖేష్ ఎక్కడున్నావ్? ముఖేష్ ఎక్కడికెళ్ళాడీనా? ఇంట్లో కూడా ఎవరూ లేరే. రంగయ్య, షణ్ముగం. ఎక్కడా కనిపించట్లేదు. ఏమయ్యారు? అందరూ ఎక్కడికెళ్లారు? ముఖేష్ ముఖేష్ ఈ పనోళ్ళు కూడా కనిపించట్లేదే. ఏమయ్యారు? ఎక్కడికెళ్ళుంటారు? అందరూ ఎక్కడికెళ్లారు? ముఖేష్ ఎక్కడా కనిపించట్లేదు. ముఖేష్ 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 వచ్చేసారా మేడం? వెనకే ఉండి మాట్లాడవేంటి? అది నేను ఇప్పుడే బయట నుండి ఒక్క నిమిషం మేడం. హలో, మా అమ్మని చంపొద్దు. ఓ మీరా? మీరు ఇంకా ఉన్నారా? అదే ఇంకా ఆన్లైన్లో ఉన్నారన్నమాట. ఆఫ్లైన్ అయిపోయి ఉంటారనుకున్నాను. ఎనీవే, వాట్ ఏ టైమింగ్, వాట్ ఏ టైమింగ్. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. ఇంత పర్ఫెక్ట్ టైంలో ఫోన్ చేయడం అంటే మామూలు విషయం కాదు తెలుసా?
మీ ఫోన్ రావడం ఒక్క నిమిషం కాదు కాదు ఒక్క సెకండ్ లేట్ అయి ఉంటే ఎంత బాగుండేదో తెలుసా? వద్దు, మా అమ్మని ఏం చెయ్యొద్దు. అలా అంటారేంటండి? నేను ఫిక్స్ అయిపోయాను. నేను ఒకసారి ఫిక్స్ అయితే ఇక అంతే. నీకు దండం పెడతాను, ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను, మా అమ్మని విడిచిపెట్టే ప్లీజ్. అలాగే తప్పకుండా విడిచిపెట్టేద్దాం. పని పూర్తయ్యాక మీరు చెప్పినట్టుగానే చేద్దాం. ప్లీజ్ ప్లీజ్. ఆలస్యం అయిపోయిందండి. ఇప్పటికే నా టైం చాలా వేస్ట్ అయిపోయింది. ఒక ప్రాజెక్ట్ మీద ఫలితం లేకుండా ఎన్ని రోజులు ఎదురు చూస్తాం చెప్పండి? నాకు బాగా కావాల్సిన వ్యక్తి మేడం, కాంట్రాక్టర్. డబ్బు బాగా సంపాదించుకున్నాడు. నువ్వు ఒక్కడవే అనుభవిస్తే ఎలాగా? నన్ను కూడా డెవలప్ చేసి కోటేశ్వరం చెయ్యి అని అంటున్నాను. కావలసినంత డబ్బు మనకుంది కదా ముఖేష్, ఇంకెందుకు ఆరాటం? అలా అంటారేంటి మేడం? నేనెప్పుడు మిమ్మల్ని పై స్థాయిలో చూడాలనుకుంటున్నాను. పైకి పంపించాలి కదా. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జెండోన సంపెంగ.